హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి అన్నం వండిన తర్వాత గంజి పారేస్తూ ఉంటాం కదండి. నేనైతే ఆ గంజితో సూప్ని తయారు చేశానండి. సూప్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి. ఈ గంజిలో చాలా విటమిన్స్ ఉంటాయండి. పిల్లలు పెద్దలు చక్కగా తాగొచ్చండి. నేనైతే ముందుగా అన్నం వండుకుంటున్నానండి. పాతకాలంలో అయితే ఈ గంజన్నం తిని ఆరోగ్యంగా ఉండేవారండి. మనమైతే ఈ గంజిని పారేస్తూ ఉంటాము. చూడండి, నేనైతే అన్నం వండుకున్న తర్వాత ఒక బౌల్లో ఈ గంజిని అయితే వార్చేసుకున్నానండి. పిల్లలకి ఎప్పుడన్నా ఒంట్లోకి బాగోకపోతే ఇలా సూప్ని తయారు చేసి ఇవ్వండి. కడుపు కూడా నిండుతుంది, ఆరోగ్యంగా కూడా ఉంటారు పిల్లలు. నేనైతే ఒక బౌల్లో గంజిని వార్చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసుకున్నానండి. వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పలుసగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కళాయి పెట్టేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/4 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందామండి. ఒక చిన్న కప్పుతో స్వీట్ కార్న్ని కూడా వేసుకుందాము. అదే కప్పుతో క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుందాము. 1 పచ్చిమిరపకాయ సన్నగా తరిగి వేసుకుందామండి. చూడండి, వేసుకొని చక్కగా మగ్గనిద్దామండి. చూడండి, తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. వేసుకొని చక్కగా మగ్గనిద్దాము. ఈ సూప్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు చక్కగా తాగొచ్చు. వర్షాలు పడినా కూడా చలికాలంలో కూడా ఈ సూప్ బాగా ఉపయోగపడుతుందండి. మగ్గిపోయిందండి. తర్వాత మనము గంజి నీళ్ళనైతే వేసేసుకుందాము. వేసేసుకొని చక్కగా బాయిల్ చేసుకుందామండి. తర్వాత కార్న్ఫ్లవర్ని కూడా వేసేసుకుందాము. వేసేసుకొని చక్కగా 2-3 సార్లు పొంగే వరకు మనము బాయిల్ చేసుకుందామండి. చూడండి, ఈ గంజినైతే మనము పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తాగుతారండి. ఇలా చేసి పెడితే కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకుందామండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. చూడండి, మన గంజితో సూప్ అయితే రెడీ అయిపోయింది. ఈ సూప్ తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటామండి. ఈ సూపులో చాలా విటమిన్స్ ఉన్నాయి. గంజినైతే పారేయకండి, ఇలా సూప్ తయారు చేసుకోండి. పిల్లలకు పెట్టండి. సర్వింగ్ బౌల్లోకి అయితే మనం తీసేసుకుందాము. చూడండి, చాలా చాలా హెల్దీ గంజితో చేసిన సూప్ అండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ కూడా చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్.